జింక చెప్పుడు. ఈ లాంగ్ తెలుగు స్టోరీ. ఒకప్పుడు ఒక సుందరమైన అడవి ఉండేది. అక్కడ ఎంతో సంతుష్టిగా చాలా జంతువులు నివసించేవి. ఆ అడవిలో ఒక చిలిపి జింక ఉండేది. అందరూ దానిని చెక్కుబండి అని పిలిచేవారు, ఎందుకంటే అది ఎంతో చురుకుగా, హుషారుగా ఉండేది. అది ఎప్పుడూ నవ్వుతూ, ఆటలాడుతూ, మిగిలిన జంతువులను మురిపించేది. ఒకరోజు చెక్కుబండి అడవిలో తిరుగుతూ వృక్షాల మధ్య జాలిగా నడుచుకుంటూ పోతుండగా, దానికి ఒక పెద్ద చెక్కపెట్టె కనిపించింది. ఆ పెట్టె పైన తెరవద్దు అని రాసి ఉండేది. కాని జింక చిలిపితనముతో పెట్టెను తెరవాలని ఆలోచించింది. అది చుట్టూ తిరిగి చూస్తూ చివరికి తలుచుకుంది, ఏముంటుందో చూద్దాం అని. పెట్టెను ఓపెన్ చేసిన వెంటనే ఓ మాయదారి పొగ బయటికి వచ్చింది. ఆ పొగలోంచి ఒక చిన్న దెయ్యం బయటకు వచ్చి, నీ వల్ల నేను విడుదలయ్యాను. బదులుగా నీకు ఒక వరం ఇస్తాను అని చెప్పింది. చెక్కుబండి ఆశ్చర్యపోయింది. నాకు ఒక వరమా అని అడిగింది. అవును అని దెయ్యం నవ్వింది. ఒక్కటే వరం, బాగా ఆలోచించుకో. చెక్కుబండి కొద్దిసేపు ఆలోచించింది. అది సంతోషంగా ఉండేది కాని, ఎప్పటికీ ఊహల ప్రపంచంలో జీవించాలనేది దాని కల. కాబట్టి అది చెప్పింది, నాకు ఎప్పటికీ ఎటూ ప్రయాణించగల శక్తిని ఇవ్వండి, నేనెక్కడికైనా వేగంగా వెళ్లగలను, ఎలాంటి ప్రమాదాన్నైనా తప్పించుకోగలను. దెయ్యం తలూపి ఒక తేలికపాటి వెలుగుతో దాని కాళ్లకి తాకింది. వెంటనే చెక్కుబండికి మెరుపులా పరుగులు తీసే శక్తి వచ్చింది. అది ఇప్పుడు పక్షిలా ఎగిరిపోదలేకపోయినా మెరుపులా పరుగెత్తగలిగేది. ఆ శక్తితో జింక అడవిని చుట్టేసింది. మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి. అది ఎటు పోయిందో కనిపించదు. సింహాలు, కోతులు, మేకలు అందరూ ఆశ్చర్యపడి చెక్కుబండిని మెచ్చుకున్నారు. కాని కొన్ని జంతువులకు అసూయ వచ్చింది. ఒక పాము, ఒక ఎలుగుబంటి, ఒక నక్క కలిసి చెక్కుబండిని మోసం చేయాలని కుట్ర వేశారు. వారు కలసి ఓ గుహ త్రూచి అక్కడ ఒక పంజరం పెట్టారు. ఇక్కడ పాతకాలం మంత్రశక్తులు ఉన్నాయి అని చెక్కుబండిని ఆకర్షించేలా ఎటూదిక్కుగా ప్రచారం చేశారు. చెక్కుబండి వాళ్ల మాటలు వినకుండా ఉండగలగలేదు. ఆ గుహకి వెళ్లి ఏదో రహస్య ఉందన్న ఉత్సాహంతో లోపలికి అడుగుపెట్టింది. వెంటనే దాని కాళ్లకు చంపాలు బిగించాయి. జింక ఉలిక్కిపడి చూసింది, అది ఊహించని పరిస్థితే. అప్పుడు దానితో ఉన్న వరం, ఎటూ ప్రయాణించగల శక్తి, దానికి మరోసారి దోహదపడింది. అది మనసు నిలిపి ఆ శక్తిని కేంద్రీకరించి ఒక్కసారిగా ఆ చంపాలను విరిగించేసింది. తర్వాత తన్నులుతో గుహ గోడల్ని కొట్టి నాశనం చేసింది. బయటకు వచ్చి మిగిలిన జంతువుల ముందే ఆ కుట్రకర్తల్ని పట్టుకుంది. అడవి రాజు సింహం ఈ వ్యవహారాన్ని పరిశీలించి చెక్కుబండికి ధైర్యానికి, తెలివికి మెచ్చుకొని దానిని అడవి రక్షకురాలు గా ప్రకటించాడు. చెక్కుబండి తన శక్తిని ఇకపై మంచి పనులకే ఉపయోగించాలనుకుంది. ఆ రోజు నుంచి చెక్కుబండి ఎప్పటికీ మరిచిపోలేని జింక అయింది, ఒక చిలిపితనం నుంచి ధైర్యవంతురాలిగా మారిన కథ. మొరలక్ష్యం: చిలిపితనమే కాక జ్ఞానం, ధైర్యం, నమ్మకం కలిగి ఉంటే ఎంతటి అడ్డంకులైనా దాటవచ్చు. అనాథ ఉడుత. పాత అడవి మధ్యలోని ఓ పెద్ద వృక్షం ఒడిలో ఓ చిన్న ఉడుత ఉండేది. చిన్నగా, చక్కగా, తెలివైనదిగా ఉండే ఆ ఉడుత పేరు చింతి. పుట్టిన దగ్గరినుంచి తల్లిదండ్రులను కోల్పోయిన చింతి అడవిలో ఒంటరిగా జీవిస్తూ వచ్చింది. మిగతా జంతువుల సహకారం లేకుండా తన బతుకును తానే సజీవంగా మలుచుకుంది. చింతికి సహాయం చేయాలన్న మనసు ఏ జంతువుకూ రాలేదు. పెద్ద జంతువులు ఆమెను అగౌరవంగా చూసేవారు. ఓ అనాథ ఉడుత, నీకు ఎవరు సహాయం చేస్తారు అని ఎగతాళి చేసేవారు. కాని చింతికి ఓ ధైర్యం ఉండేది, తనపై నమ్మకం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి చెట్ల పొదల్లో తిరుగుతూ గింజలు, ఫలాలు సేకరించేది. శ్రమకు అలవాటుపడ్డ చింతి వేసవిలో కోతకాలానికి అవసరమైన సమస్త భక్ష్య పదార్థాలు సేకరించుకుని తన గుహలో భద్రంగా భద్రపరచేది. ఒక సంవత్సరం అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. చెట్లు పండ్లను ఇవ్వలేదు. నదులు, వాగులు ఎండిపోయాయి. పెద్ద పెద్ద జంతువులు ఆకలితో అల్లాడిపోయాయి. అప్పుడే వాళ్లకి గుర్తొచ్చింది చింతి. ఎందరో జంతువులు ఆమె గుహవద్దకు వచ్చారు. ఆమె వద్ద తినుబండారాలు ఉన్నాయి అని తెలిసి కొందరు దోచేందుకు యత్నించారు. కాని చింతి వాటిని వెంటనే పంచిపెట్టలేదు. ఆమె మాట్లాడింది, మీరు నన్ను అనాథ అని అవమానంగా చూశారు. కాని నాకు జీవించాలనే సంకల్పం ఉంది.
ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు. నేను పంచుకుంటాను, కాని మీరు మాట ఇస్తేనే, ఇకపై ఏ ఒక్కరికీ తక్కువతనంతో చూడరని, సహకారం చేస్తారని. ఆ మాటలకు అంతా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. పెద్ద సింహం దగ్గరకు వచ్చి తలవంచింది. మా తప్పు నన్ను మన్నించు. నీలో ఎంతో ధైర్యం ఉంది. నీవు సాటిలేని నాయకురాలు. అప్పటి నుండి చింతి అడవిలో తన తెలివితేటలతో పేరు పొందింది. ఆమెకి ఎవ్వరూ అనాథ అని పిలవలేదు. అంతా ఆమెను చింతమ్మ అని గౌరవంగా పిలిచారు.